హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మేము ఊరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ రోజు ఫుల్ డే వ్లాగ్ అంతా కూడా షూట్ చేశాను. మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ఇంట్లో అయితే చాలా వర్క్స్ అయితే ఉండిపోయినాయండి. ఇంకా వీడియో కూడా 2 పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే 16 or 17 minutes అయిపోయిందండి వీడియో అనేది. ఇంకా 10 minutes కన్నా ఎక్కువ పెడితే ఎవరు చూడడానికి ఇష్టపడరు కాబట్టి ఇంకా 8 minutes లాగా పెడదామని చెప్పేసి వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు మేము ఊరికి వచ్చే రోజే ఆయిషా మార్నింగే ఊరికి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అన్వి అయితే చాలా ఏడుస్తుంది, నేను వెళ్తా అని చెప్పేసి. మామూలుగా అయితే తను ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళదండి, ముందు రోజే నాకు చెప్తుంది, ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇంకా మేము కూడా ఊరికి వెళ్ళిపోతాము రాము కదా అని చెప్పేసి తనైతే ఇంకా చెప్పేసి వెళ్ళింది. ఇంకా అన్వి అయితే చాలా ఏడ్చేస్తుంది. ఇంకా సరేలే డ్రాప్ చేసేసి రా అని చెప్పేసి తనైతే పంపించేశాను. ఇంకా తను వచ్చిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఈలోపు తనకి కావాల్సిన టిఫిన్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా వచ్చిన తర్వాత మేడం గారు అయితే తింటున్నారు. ఇంకా మాకైతే ఇంట్లోకి మళ్ళీ చేసుకుంటున్నాము. ఇంకా పని అయితే చిన్న వర్క్లే కానీ చాలా ఎక్కువ ఉన్నాయండి. హాస్పిటల్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, ఇంకా ఇంట్లో వంట చేయాలి. కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, అవి కూడా తీసి ప్యాక్ చేసేసి కవర్స్ అన్నీ కూడా కట్టేయాలి అనేది ఇవి ప్లానింగ్స్ అనమాట. ఆ రోజు పని అంతా అయిపోతే కానీ ప్రశాంతత అయితే ఉండదు. ఇంకా ఎలా అయినా సరే మేము వెళ్ళేలోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నా పనులు అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో చిన్న వర్క్లు అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తింటున్నాను. నేను కరెక్ట్గా 9కి 8కి అంతా కూడా 8 to 9కి అంతా కూడా టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకేమైనా తింటాను అనమాట. సో నా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా చిన్నమ్మనైతే వాటర్ మిలన్ తినమని కట్ చేసేసి ఇచ్చేసాను. మా డాడీ అయితే తినిపిస్తున్నారనమాట. దానికంట అసలు తినేకి కాదంట, నాకు తినిపించు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఏదో ఆడుకుంటూ తింటున్నారనమాట. ఇంకా నేనైతే నా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఎలానో వెళ్ళిపోతాను కాబట్టి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అన్నీ కూడా వేసేస్తున్నాను. మా హస్బెండ్ ఏం చెప్పారంటే, నాకు చిన్న పనులు ఏమైనా ఉంటే ఉంచేసి వెళ్ళిపో, కానీ ఇలా వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా నువ్వే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళు, మళ్ళీ నేను చేసేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఇంకా నేను వేసేసి వెళ్ళిపోతే తను ఇంకా వీక్లీ వన్స్ వేసుకున్న తనకైతే సరిపోతుంది. ఇంకా వాషింగ్ మిషన్ మీద కూడా కొంచెం సామాన్లు అవి ఉంటే అవన్నీ కూడా నీట్గా సర్దేశాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసాను. ఆ తర్వాత పాపని రెడీ కూడా చేసేసాను అనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి రావాలి. ఇంకా ఇల్లు అంతా సర్దేసి ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని మిగతావన్నీ కూడా తీసేసి ఇలా చాలా స్ట్రెయిన్ అయిపోయాను. 2 days నుండి కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాను. దేనికవే అవుతున్నాయి. మేము ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ అయితే బయలుదేరిపోతాము. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను ఫ్రైడే అయితే వెళ్ళొచ్చాను, కానీ డాడీ వెళ్తానన్నారు. సో కాబట్టి ఇద్దరం అయితే వెళ్తాము. వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇది 2 vlogsగా పెడతానో 1 vlogగా పెడతానో తెలీదు. కాకపోతే బ్లాగ్ డే అంతా కూడా షూట్ చేస్తాను. మరి యాక్సెస్ చూడండి ఏం చేస్తుందో. సో నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే, ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇల్లు కూడా మొత్తం అంతా ప్యాక్ చేసేసాను కదా. సామాన్లు మా ఆయనకి కావాల్సిన ఒకటే ఉంచాను, మిగతావన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా అవి కవర్స్ అయితే కుట్టుకోవాలన్నమాట. ఇంకా వంట పని అయితే ఉంది. ఇంకా దేవుడి పటాలు అవి తీయాలి. ఇంకా అంతకు మించి అయితే పనులు అయితే ఇంకేం లేవు. హాస్పిటల్ పని కొంచెం పెద్ద పని అనమాట, వెళ్ళి తొందరగా రావాలి. ఇంక ఈవినింగ్ అయితే 5 o'clockకి మేము బయలుదేరిపోతాము. ఇంకా ఇన్ని రోజులు ఇక్కడ ఆయిషా చాలా హెల్ప్ చేసింది, అలానే చాలా తోడుగా ఉంది. నాకు ఆ ఫీలింగ్ రాలేదనమాట, ఒక్కదాన్నే ఉన్నాను అనే ఫీలింగ్ అయితే రాలేదు. ఫ్యామిలీని మిస్ అయినప్పటికీ ఆ ఫీలింగ్ అయితే రాలేదు. తను ఎక్కువ మాతోనే ఉండడం, పాపను చూసుకోవడం, నాకు ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేయడం, ఇలా వీటి వల్ల నాకైతే బాగా అనిపించింది. కాకపోతే ఈరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడే తను ఏడ్చేసింది అనమాట. సో నాకే చాలా బాధ అనిపించింది. సో ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటు అయిపోయింది. ఇంకా నేను ఒక 10 days ఊరికి వెళ్తేనే, తను వచ్చిన కొత్త ఒక 10 days ఊరికి వెళ్తేనే తను చాలా ఫీల్ అయింది. అలాంటిది ఇప్పుడు ఒక 6-7 months అయితే రాను అనేది తన మైండ్లో ఉండిపోయింది అనమాట. లేదు లేక నేనైతే వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇంకా ఉండలేను అలాగా నిన్ను చూస్తూ అని చెప్పేసి తను ఇంకా మార్నింగే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా అదన్నమాట, ఇంట్లో పని అయితే అవుతుంది. ఏం లేదు, వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంకా మేమైతే లక్ష్మవ్వ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఫ్రైడే అయితే వెళ్ళేసి వచ్చాను కదా, ఇంకా నాన్న కోసం అయితే వచ్చాను.
ఇద్దరం కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వచ్చిన తర్వాత ఇంకా నా కుకింగ్ అది మొత్తం అసలు డే అంతా ఖాళీ లేనట్టు అయిపోయిందండి. పని చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్వి అయితే కిందన అమ్మవారి గుడి కింద సమాధి అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా బాగా మొక్కుతుందండి. లోపలికి వెళ్ళిపోయి ఇంకా పడిపోయి మరి మొక్కుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే తను అలానే దండం పెట్టుకుంటుంది. మా డాడీకి కొత్త కదా, ఫస్ట్ టైం కదా చూడడం, చూసి మురిసిపోతున్నారనమాట. బాగా చేస్తుంది కదమ్మా అని చెప్పేసి. తన ఇంట్లో కూడా పూజలు చేసేటప్పుడు అలానే దండం పెట్టుకుంటుంది, దేవుడి ముల్లో కూడా. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి, చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. ఇంకా వెళ్ళే తోవలోనే చెరుకు రసం తాగుదామని చెప్పి కాసేపు ఆగి చెరుకు రసం తీసుకొని ఇంకా తాగేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ముందు రోజు బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసి పెట్టేశాను కదా, ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఇప్పుడు కవర్ దారంతో కుట్టేమని చెప్పేసి డాడీకి అయితే పని చెప్పాను. మొత్తం 10 బ్యాగ్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా మా హస్బెండ్ బట్టలు అలానే చిన్న సామాన్లు అయితే ఇంకా నేను ప్యాక్ చేయలేదు. తనకు కావాల్సిన వరకు అవైతే వదిలేశాను. మిగతావన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా అవసరం లేనివన్నీ కూడా నేను పడేశాను, ఏది పెట్టుకోలేదు. ఇంకా నాకు ఈ పని అయితే అవుతుంది. పాపకు అన్నం తినిపించేసి తనైతే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా 1 అవర్ అయితే అయింది. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి. ఇంక ఇద్దరం కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మా ప్లానింగ్ ఏంటి అంటే ఇప్పుడు చూపించేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ 1 మంత్ వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళే పని అయితే ఉండదు కదా, ఇంకా టెన్షన్ అయితే ఉండదన్నమాట. మా హస్బెండ్ అయితే అదే అన్నారు, ఒక 1 మంత్ వరకు కూడా చూపించుకోకర్లేదు, ఇప్పుడు చూపించేసుకొని వెళ్ళిపో అని చెప్పేసి. ఇంకా నేను ఎప్పుడు చూపించుకునే హాస్పిటల్కి అయితే వచ్చేసాను. మీకు ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ అనేది చూపించలేదు కదా, ఒక హౌస్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ డెలివరీస్ కూడా చేస్తారు, స్పెషల్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా గైనిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు లేకపోయినా వీటికి కూడా చాలా బాగా చూస్తారు. సో కొంచెం టైం పడుతుంది, కానీ మేడం అయితే బాగా పేషెన్స్గా మనతో అయితే మాట్లాడతారనమాట. ఇంకా ఇక్కడ ఒక అక్కని చూపిస్తాను, తనైతే అక్కడ నర్స్ అండి. సో తనంతా చూసుకుంటుంది అక్కడ. తనైతే నాకు చాలా క్లోజ్. ఇంకా ఏ విషయమైనా సరే ఇప్పటికీ కూడా నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను ఫస్ట్ తనకే కాల్ చేసి అడుగుతానమాట. తనైతే ఏ ప్రాబ్లం అయినా సరే నాకు ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే చెప్తుంది. తను చెప్పేవే నేను ఫాలో అవుతాను. ట్యాబ్లెట్స్ కూడా ఏమైనా అవసరమైతే తనే షేర్ చేస్తుంది, ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పేసి. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నా పని అయితే కామన్. ఇంకా నేను ఊరికి వెళ్ళే ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. సో ఇది రేపటి వ్లాగ్లో కంటిన్యూ అయితే చేస్తాను. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.